హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మన లంచ్లోకి వచ్చేసి టమాటా రసం అండి. ఈ విధంగా పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మరొక స్టవ్ పైన అయితే మనం రైస్ అయితే సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అదే విధంగా టమాటాలు కూడా వేసుకొని వీటిని అయితే 5 నిమిషాల సేపు అయితే నేను చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గుతున్న వాటిని ఈ విధంగా కలుపుకొని దాంట్లో కొంచెం అనేది పసుపు యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల సేపు అయితే ఫ్రై కానివ్వాలి. ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు అనేది తీసి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇది గరిటెతో 2 గరిటెలు అయితే ఈ విధంగా టమాటా గుజ్జులోకి చింతపండు గుజ్జు అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత మన పులుపు చూసుకొని మనమైతే అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మన పులుపుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకైతే నాకైతే క్వాంటిటీ సరిపోయింది. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఏది వేసినా వేసుకోకపోయినా ఉప్పు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేసుకోకుంటే కూర టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఈ విధంగా రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 10 మిరియాలు అయితే ఈ విధంగా దంచుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే చారు అయితే మసలించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చారు మసులుతున్న సమయంలో అందులో కొంచెం మెంతి పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంత ముందు సాంబార్ పొడి అయితే రెడీ చేసుకున్నాం. అంతకుముందు నా పాత వీడియోలు చూసిన వరకైతే అర్థమవుతుంది. ఆ సాంబార్ పొడి కూడా 1 స్పూన్ అయితే వేసుకొని మనమైతే చారుని అయితే ఈ విధంగా మసలు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆ తర్వాత కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 3 ఎండుమిరపకాయలు, కొంచెం పోపు గింజలు, 1 స్పూన్ అంత జీలకర్ర, ఒక ½ టీ స్పూన్ మెంతులు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని అయితే పోపు రెడీ చేసుకొని మనం మసలు పెట్టుకున్న చారులోకి అయితే ఈ పోపు అనేది యాడ్ చేసుకున్నట్టయితే గుమగుమలాడే అద్భుతమైన అమృతం లాంటి టమాటా చారు అయితే రెడీ అయింది. ఫ్రెండ్స్, చలికాలంలో వేడి వేడి అన్నంలోకి టమాటా చారు వేసుకొని తింటే అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.